ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో గుడ్ల వినియోగం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు, గుడ్ల ద్వారా సంక్రమించే వ్యాధులు రాకుండా చేపట్టే ముందస్తు నివారణ చర్యలు, ఈ అంశం గురించి మామనూర్ పశువైద్య కళాశాల ప్రజారోగ్య పశువ్యాధి వ్యాప్తి నిరోధక అసోసియేట్ ప్రొఫెసర్ మరియు విభాగాధిపతి డాక్టర్ అనుమోలు విజయ్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం పసుపు పంట పిలక దశలో తీసుకోవలసిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి హన్మకొండ జిల్లా కమలపూర్ మండలం మర్రిపల్లిగూడెం గ్రామ రైతు ఎస్ ఆనందరావు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. శ్రోతలు ముందుగా కొన్ని ప్రకటనలు వింటారు. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చుండదు. నిజంగా? 16 అణాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-11800-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇప్పుడు వినండి, గుడ్ల వినియోగం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు, గుడ్ల ద్వారా సంక్రమించే వ్యాధులు రాకుండా చేపట్టే ముందస్తు నివారణ చర్యలు, ఈ అంశం గురించి మామనూర్ పశువైద్య కళాశాల పశువ్యాధి వ్యాప్తి నిరోధక శాఖ అసోసియేట్ ప్రొఫెసర్ మరియు విభాగాధిపతి డాక్టర్ అనుమోలు విజయ్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త మోటె చిరంజీవి. గుడ్లు అనేక పోషక విలువలు కలిగినటువంటి ఆహార పదార్థాలు. ఇవి మానవునికి ఎంతగానో తోడ్పడతాయి. ముఖ్యంగా కండరాల మరమ్మత్తు, మెదడు ఆరోగ్యం, కంటి చూపును మెరుగుపరచడంలో ఇవి సహాయపడతాయి. రోజుకు 1 లేదా 2 గుడ్లు తినాలి అనేటువంటిది పెద్దలు చెబుతున్నటువంటి మాట. తద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు అనేటువంటివి మనకు అర్పిస్తాయనంటారు. మరి గుడ్లలో కొంత కొలెస్ట్రాల్ ఉన్నప్పటికీ ఆరోగ్యకరమైనటువంటి వ్యక్తులు తినడం ద్వారా మంచి పరిణామాలు సంభవిస్తాయి, హెల్దీగా కూడా ఉంటారనేటువంటి విషయాన్ని కూడా మనకు నిరంతరము చూస్తూ ఉంటాము. మరి ఈ గుడ్ల వినియోగం వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, ముఖ్యంగా గుడ్ల ద్వారా సంక్రమించేటువంటి వ్యాధులేంటి, వాటి నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనేటువంటి చాలా చక్కటి అంశం గురించి మనకు వివరించడానికి గాను మామనూరు పశువైద్య కళాశాలలో ప్రజారోగ్య పశువ్యాధి వ్యాప్తి నిరోధక శాఖ విభాగము అసోసియేట్ ప్రొఫెసర్ మరియు విభాగాధిపతిగా పనిచేస్తున్నటువంటి డాక్టర్ అనుమోలు విజయ్ కుమార్ గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా నమస్కారం అండి. నమస్కారం సార్. ముఖ్యంగా ఈ గుడ్ల అని అంటున్నారు, ఈ గుడ్ల దినోత్సవం అనేటువంటిది ఎప్పుడు జరుపుకుంటారు? ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడాను అక్టోబర్ 2వ శుక్రవారం రోజు ఈ ప్రపంచ గుడ్ల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఎందుకు జరుపుకుంటారు అంటే గుడ్ల యొక్క ప్రాముఖ్యత ఏంటి, దాని యొక్క ఆహార లాభాలేంటి, ఆరోగ్యపరంగా దానివల్ల కలిగే లాభాలేంటి, ఇటువంటివన్నిటినీ అవేర్నెస్ క్రియేట్ చేయడం, జనాభాలో అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అంటే ముఖ్యంగా ఈ గుడ్లు తినడం అనేటువంటిది ఆరోగ్యానికి మంచిదా? అందులో ఎటువంటి పోషకాలు అనేటువంటివి ఉంటాయంటారు? గుడ్లు తినడం అనేది ఆరోగ్యానికి చాలా మంచిదండి. వీటిలో ముఖ్యంగా ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు శరీరాన్ని బలంగా చురుగ్గా ఉంచేలాగా ఉంటాయి. ప్రోటీన్లు అనేవి మన శరీరానికి దృఢంగా ఉండటానికి బాగా ఉపయోగపడతాయి. సో గుడ్లు తినడం వల్ల ఆరోగ్యం చాలా ఆరోగ్యకరంగా ఉండటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మరి ఈ గుడ్లు తినడం వల్ల బరువు పెరగడం అనేటువంటిది ఉంటుంది. మరి పిల్లలకు ఏ విధంగా ఉంటుంది, పెద్దలకు ఏ విధంగా ఉంటుంది, యువకులలో ఏ విధంగా ఉంటుంది? ఎక్కువ ఈ పోషకాలు ప్రోటీన్లతో పాటుగా వైటమిన్ ఏ అని, వైటమిన్ డి, B12, ఐరన్, జింక్, సెలీనియం,
అట్లనే ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవన్నీ శరీర వృద్ధికి, తర్వాత మెదడు డెవలప్ అవడానికి, వ్యాధి నిరోధక శక్తి కోసము ఈ గుడ్లో చాలా రకాల పోషకాలు ఉన్నాయి. ఇవి తినటం వల్ల బరువు పెరుగుతుందా అని అంటే బరువు పెరగదండి. తక్కువ క్యాలరీస్ ఉంటాయి, అధిక ప్రోటీన్లు ఉంటాయి ఈ గుడ్డులో. సో వీటిని నియమంగా తింటే, నియమంగా అంటే రోజుకి కొందరు జిమ్ చేసే వాళ్ళు ఉంటారు. మన జిమ్ ట్రైనరు 6 గుడ్లు తినొచ్చు, 7 గుడ్లు తినొచ్చు అని ఇలా సలహాలు ఇస్తుంటారు. సో మీరు చేసే మీ వయసును బట్టి, మీరు చేసే శారీరక శ్రమను బట్టి ఎన్ని గుడ్లు తినాలని డిసైడ్ చేయొచ్చు. జనరల్ గా మనం రోజుకి 2 నుంచి 3 గుడ్లు తినొచ్చు. దీన్ని తినటం వల్ల బరువు ఏమి పెరగమండి. ఇంకొకటి, ఇవి తింటే బరువు తగ్గటానికి ఉపయోగపడుతుంది. ఎక్కువ మీరు జిమ్కి వెళ్ళినప్పుడు బరువు తగ్గడం కోసం గుడ్లు మీకు సజెస్ట్ చేస్తారు, లేకపోతే ప్రోటీన్ బార్స్ ఇవన్నీ మీకు సజెస్ట్ చేస్తారు. ఎందుకు అంటే ప్రోటీన్ కంటెంట్ తిన్నప్పుడు ప్రోటీన్ ని కరిగించడానికి మీ బాడీలో ఉన్న కార్బోహైడ్రేట్లు, గ్లూకోజ్ కావాల్సి ఉంటుంది. కాబట్టి సో ఉన్న యాసిడ్స్ అనే అంటే కార్బోహైడ్రేట్లు అన్ని ఎక్కువ వినియోగపడతాయి. ప్రోటీన్లు అనేది బాడీ బిల్డింగ్ కి ఉపయోగపడుతుంది. కాబట్టి బరువు అనేది పెరగటానికి ఉండదండి. అంతేకాకుండా ఎక్కువసేపు ఆకలి కాకుండా కూడాను గుడ్లు తినటం వల్ల, మనం పొద్దున్నే అన్నం తింటే మళ్ళీ లంచ్ ఇలా కాకుండా మనం మార్నింగ్ 3-4 eggs తీసుకున్నాం అనుకోండి, లంచ్ కూడాను మనం స్కిప్ చేసేసి డైరెక్ట్ డిన్నర్కి వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఆకలి కూడాను తగ్గుతుంది గుడ్లు తినటం వల్ల, ప్రోటీన్ వల్ల. అలాగే పిల్లల్లో పర్టికులర్గా, పిల్లల్లో కానీ ఎక్కువ పెద్దలో కానివ్వండి, పిల్లల్లో మెదడు డెవలప్మెంట్కి, తర్వాత కంటి చూపు కోసం, ఎందుకంటే వైటమిన్ ఏ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఈ కంటి ఆరోగ్యం గురించి కూడాను ఎగ్స్ అనేవి మంచివండి. అలానే ఇమ్యూనిటీ లెవెల్స్, ఈ మధ్య కాలంలో వ్యాధి నిరోధక శక్తి చాలా తక్కువ ఉంటుంది పిల్లల్లో. వ్యాధి నిరోధక శక్తి పెరగడం కోసం కానివ్వండి, కంటి చూపు కోసం కానివ్వండి, మెదడు అభివృద్ధి చెందడం కోసం కానివ్వండి, ఈ గుడ్లు అనేవి ఆహారంలో ఉంటే తప్పనిసరిగా తీసుకుంటే మంచిదండి. అయితే అన్ని వయస్కుల వారు ఈ గుడ్లు తినడం వల్ల చాలా ప్రయోజనకరం. అయితే రోజుకు ఎన్ని గుడ్లు తింటే మంచిదంటారు? సహజంగా ఇందాక చెప్పినట్లు 2 నుంచి 3 గుడ్లు మాత్రమే జనరల్గా తినవచ్చండి. ఎక్కువ గుడ్లు అంటే మీరు మీ వయసును బట్టి, మీరు ఆరోగ్య పరిస్థితిని బట్టి 6-7 వరకు, అది కూడాను డాక్టర్ల సలహా మేరకు మీ ఆరోగ్య పరిస్థితులను బట్టి, మీరు చేసే శారీరక శ్రమను, మీరు పొలంలో పనిచేసే వాళ్ళు అనుకోండి ఎక్కువ తిన్నా ఏం కాదు, అట్లా తిని ఇంట్లో కూర్చునే వాళ్ళు అనుకోండి అట్లాంటి వాళ్ళు తక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో ఎందుకు అంటే లైక్ లో కొలెస్ట్రాల్ అంటే HDL అనేది, అంటే మంచి కొలెస్ట్రాల్, అంటే మంచి కొవ్వు, చెడు కొవ్వు అని మనం 2 రకాలుగా అనుకుంటే, ఈ మంచి కొవ్వు అనేది గుడ్లో ఎక్కువ ఉంటుంది. మామూలుగా మనం అందరికీ డౌట్ ఉంది, గుడ్లు తినడం వల్ల గుండె జబ్బులు వస్తాయేమో పెద్దోళ్లలో, ఇట్లాంటి సందేహాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అది కరెక్ట్ కాదండి. మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది కాబట్టి తీసుకోవచ్చు. అయితే ఈ గుడ్లలో ఒక అపోహ ఉంది. ఏంటంటే ఈ గుడ్లు తినడము అనేటువంటిది, దాంట్లో పచ్చసొన తినాలా, తింటే హానికరమా, ఈ కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ డిసీజెస్ గానీ, శరీరం వెయిట్ పెరగడం గానీ, కొంతమందికి ఈ జలుబు, ఎలర్జీ లాంటి రావడం గానీ, ఈ పచ్చిగుడ్డు తింటే ఇంకా కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయనేటువంటి అపోహలు ఉన్నాయి. వాటిని ఏ విధంగా చూడాలి? అవును, జనాభాలో సాధారణంగా ఇవన్నీ అంటే ఈ అపోహలు మామూలుగా అవి కరెక్ట్ కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ పచ్చ సొన అనుకోండి, గుడ్డు అనే తర్వాత మనకి తెల్లది ఉంటుంది, పచ్చ సొన ఉంటుంది లోపల. సో ఈ పచ్చ సొన ఎక్కువ తింటే పచ్చ సొన వల్ల మనకి ఏదో అయిపోతుంది అనే ఒక అపోహ ఉంటుంది. మనం బరువు పెరుగుతామనో, లేకపోతే గుండె జబ్బులు ఎక్కువ ఉంటాయనో, ఇవన్నీ అపోహలండి. ఎందుకు అంటే పచ్చసొనలో వైటమిన్ డి ఉంటుంది. మీరు ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా కానీ ఇళ్లలోకే పరిమితం అవటం, లేకపోతే ఆఫీసులకు పరిమితం అవటం, పని చేసే వాళ్ళకి, ఈవెన్ బయట పని చేసే వాళ్ళకు కూడా, ఎండలో పని చేసే వాళ్ళకు కూడాను వైటమిన్ లోపం అనేది ఎక్కువ ఉంటుంది. మీరు ఎప్పుడైనా కానీ 100లో 60-70% మందికి హాస్పిటల్లో చెక్ చేయించుకుంటే వైటమిన్ డి లోపం అనేది సహజంగా మనం ఈ మధ్యకాలంలో చూస్తున్న ఒక ఇదండి. సో ఈ వైటమిన్ డి అనేది ఈ ఎగ్ పచ్చసొనలో ఉంటుంది, అది అవాయిడ్ చేయొచ్చు. ఇంకోటి ఫ్యాటీ యాసిడ్స్ అంటాం, కొవ్వు కూడాను తక్కువగానే, ఎంత లిమిట్లో ఉండాలో అంతే ఉంటుంది. సో ఎక్కువ కొలెస్ట్రాల్ ఉన్నోళ్ళు వీటిని పరిమితంగా తినాల. ఇప్పుడు మన టెస్ట్ చేయించుకున్నప్పుడు బ్యాడ్ కొలెస్ట్రాల్ కానీ, లేకపోతే టోటల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, అటువంటి వాళ్ళు పరిమితంగా గుడ్లు తింటే వాళ్ళకి బాగుంటుంది. అట్లనే గుండెపోటు వస్తుందా, ఇలాంటివి ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ అనేది చాలా తక్కువ ఉంటుంది, మంచి కొలెస్ట్రాల్ అనేది ఎక్కువ ఉంటుంది. అటువంటి సమస్యలు ఏమీ రావండి. ఇంకోటి, తినటం వల్ల మీరు ఇందాక అన్నట్టు శరీరం బరువు పెరుగుతుందా, ఇది బాడీ బిల్డింగ్, ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి బాడీ బిల్డింగ్కి ఉపయోగపడుతుంది, బరువు ఏం పెరగరండి. ఇట్లానే మొహన దద్దుర్లు వస్తాయి, మొటియాలు వస్తాయి. కొందరు మనం అమ్మాయిలను చూస్తూ ఉంటాం, అమ్మాయిలు నాకు మొటియాలు వస్తాయి నేను ఎగ్స్ అని చెప్పేసి మన పేరెంట్స్ చెప్తూ ఉంటారు. అలర్జీ అనేది కొందరికి పాలు తాగినా ఎలర్జీ ఉంటుంది. ఈవెన్ తల్లిపాలు కూడా ఒక్కోసారి లాక్టోజ్ ఇంటాలరెంట్ అంటాము. అట్లాంటివి కానీ, లేకపోతే ఏదైనా మనకు కొన్ని పడనే ఉంటాయి, పడనే ఏది తిన్నా కానీ మనకి శరీరం పైన దద్దుర్లు అనేవి కామన్గా వస్తుంటాయి. సో ఎలర్జీ ఉన్నోళ్ళు తినవద్దు. గుడ్డు అంటే ఎలర్జీ, ఆల్బుమిన్ ఎలర్జీ ఉంటే అట్లాంటి వాళ్ళు తినకుండా ఉంటే సరిపోతుంది. మిగతా వాళ్ళందరికీ కూడా తినవచ్చు. అట్లనే వేడి చేస్తుంది అంటారు, సార్ గుడ్డు
గుడ్లు తింటే బాడీ వేడెక్కిద్దట, వేడి చేసిద్దట, తినకూడదు అంటారు. అట్లాంటిది ఏం లేదండి. వేడి చేసిద్ది అనేది కూడాను ఒక అపోహ మాత్రమే. ఎక్కువగా గుడ్లు తింటాం, ఎక్కువ గుడ్లు అంటే రోజుకి 2-3 తినొచ్చని నిపుణులు చెప్తున్నారు. సో అలా తినటం వల్ల మన బాడీ ఏమి వేడెక్కదు. ఇంకొక అపోహ కూడా ఉంటుందండి. ఎండాకాలం తినకూడదు, చలికాలం తినవచ్చు. చలికాలం తినవచ్చు, ఎండాకాలం తినవచ్చు. ఎప్పుడు చేసినా అది ప్రోటీన్ కంటెంట్ ఉంది, వేడి అనేది చేయదండి. చలికాలం చేస్తే ఇంకా బాగుంటుంది, ఇంకా మీకు ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. చలిని తట్టుకోవడానికి బాడీ కొంచెం ఎనర్జీ ఎక్కువ కావాలి కాబట్టి బాగుంటుంది. ఈ విధంగా అపోహలు అనేటువంటి ఉన్న వాటిని మనము తొలగించవచ్చు. అయితే ఈ గుడ్డును కొంతమంది ఉడకబెట్టి తినడము, కొంతమంది ఆమ్లెట్ లాగానో లేకపోతే ఫ్రైడ్ రైస్ గానో రకరకాలుగా తినడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అయితే అసలు ఎలా తింటే మంచిదంటారు? ఇక్కడ ఇంకొక అపోహ గురించి చెప్పి ఎలా తింటే బాగుంటుంది. జనరల్గాను మనం ఇప్పుడు మీరు బాయిల్ చేసుకుని తింటే మంచిదా, ఆమ్లెట్ మంచిదా ఇలా అడుగుతున్నారు కదా. కొందరు పచ్చిగుడ్లు తినే అలవాట్లు ఉంటుంది. అది చాలా ప్రమాదకరమైన పరిస్థితి అనమాట. ఎందుకంటే ఆ పచ్చిగుడ్డు తినడం వల్ల మనకి ఆ గుడ్లో ఏమైనా బ్యాక్టీరియా ఉంటే, లేకపోతే కోడికి ఏమైనా వ్యాధి ఉండి ఆ రోగం గుడ్డికి వచ్చేసి గుడ్డు ద్వారా మనకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. బట్ పచ్చిగుడ్డు అనేది అంటే ఊళ్ళలో మనం చూస్తూ ఉంటాం, పచ్చిగుడ్డు తినాలా అనేది పచ్చిగుడ్డు పలగొట్టుకొని తాగుతూ ఉంటారు. అట్లాంటివి చేయకూడదండి. బాయిల్డ్ ఎగ్ ఈజ్ ద బెస్ట్ వన్. ఎందుకంటే దాని న్యూట్రియంట్స్ ఎక్కువ మనకి బాడీకి బాయిల్ చేసినప్పుడు ఉంటాయి. అట్లే చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయండి. ఎగ్ ప్రొడక్ట్స్ అనేది చాలా రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. మనం చేసుకుంది బాయిల్డ్ ఎగ్, ఆమ్లెట్, ఫ్రైడ్ రైసే. ఇట్లా కాకుండాను ఎగ్ బోండా ఉంటుంది, తర్వాత లాలీపాప్స్ అంటారు, ఎగ్ లాలీపాప్స్ అంటారు, చికెన్ లాలీపాప్స్ లాగా ఇలా రకరకాల ప్రొడక్ట్స్ ఉన్నాయండి. బట్ బాయిల్ చేసుకుని తింటే మనకి పచ్చిగుడ్డుతో కానీ వేరే వాటితో కంపేర్ చేసుకున్నప్పుడు బాగుంటుందండి. మరి ఈ గుడ్లు తినడం వల్ల కంటి ఆరోగ్యానికి ఏ విధంగా యూజ్ అవుతుందంటారు? ఇందాక ముందు మాట్లాడుకున్నట్లు మనము ఈ గుడ్లు, కోడిగుడ్డులో జాంతిన్ అనేది ఉంటుందండి. జాంతిన్ తర్వాత ల్యూటిన్ అనేవి 2 పదార్థాలు ఉంటాయి. ఇవి కంటి చూపు బాగా మెరుగుపరచడానికి ఉపయోగపడతాయండి. అట్లా ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ వాటి నుంచి మనం రక్షించుకోవడానికి ఈ 2 పదార్థాలు ల్యూటిన్ అండ్ జాంతిన్ అనేది 2 ఉపయోగపడతాయి. వైటమిన్ ఏ ఎలా అయినా గుడ్లో ఉంటుంది, దానికి సంబంధించిన పదార్థాలే కాబట్టి ఇవి. సో కంటి చూపు చాలా మెరుగుపడుతుంది. ఏమైనా సమస్యలు ఉన్నా కానీ అవి తొలగిపోతాయి గుడ్లు తినడం వల్ల. మరి ఇంతకుముందు మనము పిల్లలు మొదలుకొని పెద్దల వరకు గుడ్లు తింటే మంచిదే అన్నారు. మరి గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా మరి గుడ్లు తినవచ్చా? తింటే ఎలాంటి గుడ్లు తినాలంటారు? చిన్నపిల్లలు అంటే 2 పదార్థాలండి మన జంతువుల నుంచి వచ్చే, ఒకటి పాలు, 2 గుడ్లు అనుకుంటే, పాలు కూడాను చిన్నపిల్లల నుంచి పెద్దవారికి ఎవరికైనా కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా తీసుకోవచ్చు. అట్లనే గుడ్లు కూడాను చిన్నపిల్లల నుంచి పెద్దలు, తర్వాత గర్భిణీ స్త్రీలు వీళ్ళందరూ కూడాను ఉడకబెట్టిన గుడ్లని, పచ్చి గుడ్లు కాకుండాను, లేకపోతే సగం ఉడికిన గుడ్లు ఇలా కాకుండాను పూర్తిగా ఉడికిన గుడ్లు, లోపల ఆ పచ్చ సొన అనేది అది మామూలుగా మీరు పచ్చి గుడ్లో చూస్తే ద్రావణం లాగా ఉంటుంది, నీళ్ళలాగా ఉంటుంది. అదే మనం బాయిల్ చేసేస్తే గట్టి పడిపోతుంది. అట్లా పూర్తిగా గట్టి పడిపోయే వరకు ఉడికించుకొని గర్భిణీ స్త్రీలు తెలుసుకోవచ్చండి. ఇప్పుడు ఈ గుడ్లలో కూడా చాలా రకాల గుడ్లు ఉన్నాయి. కోళ్ళే కాకుండా బాతులు అని ఇంకా ఇతర అని ఉంటాయి. మనకు ఏ గుడ్లు అనేటువంటివి ప్రయోజనకరంగా ఉంటాయంటారు? మనకి మేజర్గా తెలిసింది కోడిగుడ్లు అండి. మీకు బాతుగుడ్లు కానీ లేకపోతే క్వైలెగ్స్ కానీ కౌజు పెట్టలే కానీ ఇవి అంటే కొన్ని స్పెషల్ ఫార్మ్స్ ఉంటాయి. అవి కూడా మంచి గుడ్లే అండి. అంటే మంచి గుడ్లు కాదు, మనకి అవైలబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. దొరికేది మార్కెట్లో ఎక్కువ దొరికేది ఏంటి అంటే కోడిగుడ్లు. అవి కూడా తినొచ్చు, వాటిలో కూడా పోషకాలు ఉంటాయి బాగానే. కానీ ఏవైనా కానీ పరిమితంగా తింటే ఆరోగ్యానికి బాగుంటుందండి. మరి ఈ గుడ్లు తినడం వల్ల ముఖ్యంగా ఏమన్నా జీర్ణ సమస్యలు అనేటువంటివి వస్తాయా? జీర్ణ సమస్యలు అంటే ముఖ్యంగా అరగటం అనేది ఏం ప్రాబ్లం ఉండదండి, జీర్ణం అయిపోతుంది. కాకపోతే మీకేమి ఇంతకుముందు జీర్ణ సమస్యలు లేకుండా ఉంటే ఇవి ఈజీగా డైజెస్ట్ అయ్యి అంటే ఈజీగా జీర్ణమయ్యే ఆహార పదార్థంలో గుడ్డు ఒకటండి. సో జీర్ణ సంబంధిత ఇబ్బందులు ఏమండి ఉండవండి. మరి ఈ గుడ్లు తినడం వల్ల తిన్నటువంటి వారికి ఏమైనా వ్యాధులు అనేటువంటివి వస్తాయా? గుడ్లు తినడం వల్ల గుడ్లు ప్రాపర్గా కడగకుండాను మనం ఇప్పుడు గుడ్లు తెచ్చుకున్నప్పుడు వాటి మీద మరకలు కానీ కోడి మలం కానీ ఉండడానికి ఛాన్స్ ఉండదు. అట్లాంటి వాటిని ప్రాపర్గా కడగకుండా మనం తిన్నట్లయితే సాల్మోనెల్లోసిస్ అంటే టైఫాయిడ్ మనకి ఏదైతే ఉందో టైఫాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఈ సాల్మోనెల్లోసిస్ ఆ టైఫాయిడ్ అనేది దీనివల్ల మనకి జ్వరము, వాంతులు, విరోచనాలు ఇట్లాంటి లక్షణాలన్నీ ఉంటాయండి. సో ఇట్లాంటివి అవాయిడ్ చేయాలంటే ప్రాపర్గా ఉడికించుకొని తింటే బెటర్ అండి. అంటే ఈ గుడ్లలో ఈ సాల్మోనెల్లా బ్యాక్టీరియా వల్ల ఇది రావడం అనేటువంటిది జరుగుతుందంట. అయితే ముఖ్యంగా మరి ఈ గుడ్లలో కనుక చూసినట్లయితే ఎలా ఉడికిస్తే ఇవి సురక్షితంగా మనం తినవచ్చు అంటారు? లోపట ఏదైతే పచ్చసొన ఉందో ఆ పచ్చసొన బాగా గట్టిపడే వరకు ఉడికించాలండి వేడి నీటిలో. బాగా బాయిల్ అయిన తర్వాత మాత్రమే మనం వాటిని తినాలా. ఆ ఉడికించే ముందు కూడాను ఆ ఎగ్ని కడగటం వల్ల అంటే మనం
వచ్చిన షాప్ నుంచి తెచ్చుకున్నప్పుడు లేదా కోళ్ళ ఫారం నుంచి ఎక్కడ నుంచి తెచ్చుకున్నప్పుడు గుడ్డుని ఒకసారి కడిగి మంచి ట్యాప్ నీళ్ళ కింద కడిగేసి దాన్ని ఉడకబెట్టుకుంటే అది ఏమన్నా మలానికి సంబంధించిన ఉన్నాయి కానీ దాని బ్యాక్టీరియా యొక్క టాక్సిన్స్ ఏమైనా రిలీజ్ చేసి ఉంటే కనుక అవన్నీ లేకుండా ఉంటాయి. సో అప్పుడు మనకి ఈ సామునెల్లా అనేది, ఈ టైఫాయిడ్ రోగం అనేది రాకుండా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. వీటిని 5 degrees దగ్గర స్టోర్ చేసుకోవటం, ఫ్రిడ్జ్ లో తెచ్చుకున్నప్పుడు ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటే మనకు కొంచెము పాడైపోకుండా ఉంటాయండి ఎగ్స్. ఇప్పుడు గుడ్లను వాడేటప్పుడు లేదా గుడ్లను మనము వేరే ఇతర షాపుల నుండి తీసుకొచ్చేటప్పుడు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు అంటారు? మీరు ఏ షాపులో కానివ్వండి, లేకపోతే కోళ్ళ ఫారం నుంచి కానీ గుడ్లు తెచ్చుకున్నప్పుడు మనము వాటిని పగిలిపోకుండా చూసుకోవాలి. పగిలిన గుడ్లు అంటే కొంచెం కొంచెం పగిలిపోయి ఉంటాయి షాప్ నుంచి తెచ్చుకునేటప్పుడు, అట్లాంటి గుడ్లు తెచ్చుకోవద్దు. తర్వాత పైన ఎక్కువ డట్ అంటే ఫీసీస్ ఉన్నవి తెచ్చుకోకుండాను ఉంటే బెటర్ అండి. పగిలిపోకూడదు ఒకటి. రెండోది మలము ఎక్కువ ఉండకుండాను శుభ్రంగా ఉన్న గుడ్లు తెచ్చుకుంటే బెటర్. కొంతమంది ఈ గుడ్లను ఫ్రిడ్జ్లల్లా నిల్వ చేస్తూ ఉంటారు, దానివల్ల ఏమన్నా ప్రమాదం అనేటువంటిది ఉంటుందా? ఈ గుడ్లని 2 నుంచి 3 వారాలకి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. నార్మల్గా 5 degrees దగ్గర, ఫ్రీజర్లో కాకుండా నార్మల్ 5 degrees సెంటీగ్రేడ్ దగ్గర మనం 2 నుంచి 3 వారాలు ఎగ్స్ అనేవి స్టోర్ చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఒకవేళ మీరు వండుకునేటప్పుడు ఏమన్నా మీకు లోపల పాడైపోయాయని మీరు డౌట్ ఉంటే, మామూలుగా ఎగ్ బాయిల్ చేసేటప్పుడు మీకు క్లియర్గా తెలుస్తుంది, ఇట్లా ఊపినా కానీ లోపల కలుతుందని తెలుస్తుంది. సో అట్లాంటి టైంలో ఆ ఎగ్స్ అన్నిటిని పడేయటం బెటర్ అండి, పాడైపోయిన గుడ్లను తినకుండాను. అంటే ఇప్పుడు ఇది గుడ్డు మంచిదా చెడ్డదా అనేటువంటిది ఎలా ఐడెంటిఫై చేస్తారు? పైన పగిలకుండా ఉండాలా, లేకపోతే డర్ట్ ఉండకూడదు. ఇంకొకటి మనము వాటర్లో వేసినప్పుడు మునుగుతుందా, నీళ్ళల్లో తేలుతుందా అనే దాన్ని బేస్ చేసుకొని మనము డిసైడ్ చేసుకుంటాం మంచిదా లేదా అనేది. మరి ముఖ్యంగా ఈ గుడ్లతో వచ్చేటువంటి వ్యాధులు, ఇప్పుడు సాల్మోనెల్లా బ్యాక్టీరియా వల్ల వచ్చేటువంటి జ్వరం, కడుపు నొప్పి వంటివి కాకుండా మరి ఏ ఇతర వ్యాధులు అనేటువంటి వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుందంటారు? ప్రధానమైనది సాల్మోనెల్లా అండి, అంటే టైఫాయిడ్ కలుగజేసే బ్యాక్టీరియా. ఈ టైఫాయిడ్ కలుగజేసే బ్యాక్టీరియాతో పాటు ఈకోలై ఉండడానికి ఛాన్స్ ఉంటుంది, బ్యాక్టీరియా ఉంటుంది, కొన్ని టాక్సిన్స్, స్టెఫైలోకోకస్ ఆరియస్ ఇట్లా కొన్ని బ్యాక్టీరియా ఉంటాయండి. ఈ బ్యాక్టీరియల్ టాక్సిన్స్ అనేవి మనకి ఫుడ్ పాయిజనింగ్ కలగజేయడానికి చాలా ఆస్కారం ఎక్కువ ఉంటుందండి. మరి చివరగా గుడ్లు తినేటువంటి వారికి, గుడ్లను ఎక్కువగా వినియోగించేటువంటి వారికి మీరిచ్చేటువంటి సలహా గాని సూచన గాని ఏంటంటారు? ముఖ్యంగా ఒకటి, పచ్చి గుడ్లను తినొద్దండి. రెండవది, బాగా ఉడికించిన గుడ్లు మాత్రమే తినాలండి. గుడ్లు కొనుక్కునేటప్పుడు పగిలిపోయిన గుడ్లు కానీ అట్లాంటివి తీసుకోవద్దు. ఒకవేళ గుడ్లు ఉడికించేటప్పుడు వాటి మీద మలంగానే ఏమైనా ఉంటే పూర్తిగా క్లీన్ చేసి ఉడికించుకుంటే మంచిదండి. కొంతమంది సాల్ట్ వేసి ఉడికిస్తూ ఉంటారు, అది ఏమన్నా యూజ్ అవుతుందా, వేస్టా? ఏం లేదు, మామూలుగా ప్రమాదం ఏం లేదు. నార్మల్ ట్యాప్ వాటర్ కింద కడిగేసేసి దాన్ని ఉడికించుకుంటే సరిపోతుంది. మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి మా ఆకాశవాణి స్టూడియోకు ఇచ్చేసి చాలా చక్కటి టాపిక్, నేడు సమాజంలో గుడ్ల వినియోగం వల్ల కలిగేటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి, వాటి వల్ల సంక్రమించేటువంటి వ్యాధులు ఏ విధంగా వస్తాయి, వాటి నివారణకు ఎటువంటి చర్యలు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటి విషయాలను చాలా చక్కగా వివరించినందుకు గాను మీకు మా ఆకాశవాణి వరంగల్ కేంద్రం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలండి. ఇంతవరకు శ్రోతలు గుడ్ల వినియోగం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు, గుడ్ల ద్వారా సంక్రమించే వ్యాధులు రాకుండా చేపట్టే ముందస్తు నివారణ చర్యలు, ఈ అంశం గురించి మామనూర్ పశు వైద్య కళాశాల ప్రజారోగ్య పశువ్యాధి వ్యాప్తి నిరోధక శాఖ అసోసియేట్ ప్రొఫెసర్ మరియు విభాగాధిపతి డాక్టర్ అనుమోలు విజయ్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త మోటే చిరంజీవి. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. ఇప్పుడు వినండి, పసుపు పంట పిలక దశలో తీసుకోవలసిన జాగ్రత్తలు. ఈ అంశం గురించి హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెం గ్రామ రైతు ఎస్ ఆనందరావు గారితో పరిచయ కార్యక్రమం.
పరిచయకర్త మోటి చిరంజీవి. కమలాపూర్ మండలం మరిపెల్లిగూడెం గ్రామానికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ గ్రామంలో గనక చూసినట్లయితే పసుపు పంట వేసి అధిక దిగుబడి సాధిస్తూ లాభాలు ఆర్జిస్తున్నటువంటి సిందే ఆనందరావు గారు ఉన్నారు. మరి వారిని అడిగి ఈ పసుపు పంట సాగులో మెలకువలు ఏ విధంగా చేయాలి, మరి ఈ పిలకలను ఎక్కడి నుండి తీసుకురావాలి, మొక్కలు ఏపుగా ఎదగడానికి గాను ఎటువంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి అనేటువంటి తదితర విషయాల గురించి వారిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి ఆనందరావు గారు, మరి మీకు మా ఆకాశవాణి వరంగల్ కేంద్రం తరపున నమస్కారం అండి. నమస్కారం అండి. ముఖ్యంగా ఇప్పుడు పసుపు పంట వేసే ముందు దుక్కిని ఏ విధంగా చదును చేసుకోవాలంటారు? ప్రతి సంవత్సరం నేలలో దుక్కిని ట్రాక్టర్ తోటి కల్టివేటర్ కానీ డిస్కులు కానీ లేకుంటే ఫ్లవ్ కానీ వేసి దున్నుతాం. ఎందుకంటే ఎక్కువ దుక్కి పడడానికి, లోతుగా దుక్కి ఉండడానికి డిస్కులు వేసి దున్నుతాం. దానివల్ల ఏమవుతుందంటే భూమి కింద మీద అవుతుంది. అంటే లోతులో ఉన్నటువంటి మట్టి పైకి, పైన ఉన్నటువంటి లోతుకు వెళ్ళడం వల్ల భూమిని కొంత మార్పు చేసినట్టు అవుతుంది. దానివల్ల భూమిలో ఉన్నటువంటి ఏమైనా సూక్ష్మజీవులు ఉన్నా కూడా అవి సాధ్యమైనంత వరకు రోగ నిర్ధారణ ఎక్కువ ఉధృతి కాకుండా ఉండడానికి కాపాడతాయి. లోపల ఏమన్నా చిన్న చిన్న సూక్ష్మజీవులు ఉన్నా కూడా అవి ఎండలకు చనిపోతాయి. అట్లా రోగాలు తక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది పంటలకు. వేసిన తర్వాత మనము ఆ భూమిని ఏ విధంగా చదును చేసుకోవాలంటారు? ట్రాక్టర్లతోటే దున్నుతాము. దానివల్ల ఏమవుతుందంటే భూమి వర్షానికి బాగా దుక్కి ఉండడం వల్ల నీటిని ఎక్కువ సాధ్యమైనంత వరకు నిల్వ చేసుకోగలుగుతుంది. దుక్కి ఎక్కువ పడడం వల్ల దాంతో మనకు భూమి మొత్తం కూలింగ్ అవుతుంది. మనం తర్వాత నీళ్లు కడతాం కదా, దానికి తక్కువ నీరు తీసుకుంటది. అంటే ఇప్పుడు మనం పసుపు వేయడానికంటే ముందు ఏమైనా పంట వేసుకోవాలన్నా? పంట వేసుకుంటే తక్కువ నెల పంట, ఇప్పుడు ముఖ్యంగా భూమి సారవంతం పెరగడానికి జీలుగలు కానీ, అదేవిధంగా సారవంతం పెంచడానికి పల్లి కానీ ఇట్లా వేసుకుంటారు కదా. మీరు పసుపు వేసుకోవడానికంటే ముందు ఏమైనా పంట ఎత్తారా? మేము ఏం పంట వేయడం లేదు, పెంట పోస్తాం. పశువుల పెంట వేస్తాం ఎక్కువ సాధ్యమైనంత వరకు. పొలంలో అయితేనో జీలుగేస్తాం కానీ దీంట్లో అట్లా వేయడం లేదు. ఓన్లీ పశువుల పెంట మాత్రమే పోస్తాం. చెరువులో మట్టి కానీ పశువుల పెంట కానీ. ఇప్పుడు చెరువులో మట్టి కానీ లేదా పశువుల ఎరువు కానీ వేయడంలో కనుక చూసినట్లయితే ముఖ్యంగా మనము ఈ ఎరువులో అంటే మనము ఈ చెరువుల నుంచి తీసినటువంటి నల్లరేగడి మట్టిని అంతా కూడా తీసుకొచ్చి ఆ పొలాలలో వేసి చదును చేయడం అనేటువంటి జరుగుతుంది. భూమి దాన్ని సారవంతత పెరగడానికి, భూమి బలం పెరగడానికి ఆ బండ్ల నుంచి వెళ్ళి తీసుకొచ్చిన తర్వాత, అంటే చెరువుల దగ్గరికి వెళ్ళి ట్రాక్టర్ ద్వారానో బండ్ల ద్వారా ఎడ్ల బండ్ల ద్వారానో తీసుకొచ్చిన తర్వాత ఎట్లా నేర్పుతారు భూమిలో? ట్రాక్టర్ తోటి మొత్తం కుప్పలు కుప్పలుగా వేస్తాం. వేసిన తర్వాత ఒక 10 రోజులు 15 రోజులు మట్టిలో ఉన్నటువంటి పజను ఎండిపోయేదాకా అట్లే ఉంచి ఆ తర్వాత వాటిని బ్లేడ్ తోటి నేర్పుతాం. భూమి మొత్తం సమానమయ్యే విధంగా నేర్పుతాం. దానివల్ల 1 ఇంచు 2 ఇంచుల మందం భూమి మొత్తం కలుస్తుంది, ఒక పొరలాగా ఏర్పడుతుంది పైన. ట్రాక్టర్ తో దున్నితే ముందుగా కల్కులేటర్ కొట్టిస్తారా లేకపోతే నాగలు కొట్టిస్తారా? ఏం కొట్టిస్తారు? ఫస్ట్ ట్రాక్టర్ తోటే దున్నుతాం. డిస్కులు కానీ ప్లవ్ కానీ వేయడం వల్ల బాగా లోతుకు దుక్కి పడుతుంది. తర్వాత మళ్ళీ రూటర్ కొడతాం. రూటర్ కొడితే భూమి సమానం అయిపోతుంది. సమానమైన తర్వాత అప్పుడు గొర్రు కొట్టి, అప్పుడు 1 వర్షం 2 వర్షాలు పడ్డ తర్వాత భూమి కొంచెం నీళ్లు తాగిన తర్వాత అప్పుడు గడ్డబలు కొట్టుకుంటా అప్పుడు పసుపు మొక్కలు వేస్తాం. పసుపు గడ్డను ట్రాక్టర్ తో దున్నినప్పుడు ఎన్ని ఫీట్ల లోతు వరకు మీరు దిగేటట్టు దున్నుతారు? ఎన్ని ఫీట్ల లోతు మట్టుకు పోదు ట్రాక్టర్ తోటి. ఎంత చేసినా కూడా 6 ఇంచులు 7 ఇంచులు 8 ఇంచులు పోతాయి, అంతకంటే ఎక్కువ వెళ్ళదు. కాకపోతే మనకు దుక్కి బాగా పడ్డట్టే అనిపిస్తుంది. భూమి సమాంతరంగా చేసిన తర్వాత మనం కొలిస్తే మినిమం 8 ఇంచుల కంటే ఎక్కువనైతే లోతుకు దుక్కి పడదు. దేంట్లో అయితే పసుపు పెడతాల్లో ఆ 1-2 ఎకరాల మాగాని మొత్తం కూడా సారవంతంగా చేసుకున్నారు. మీరు విత్తనం వేయడానికి రెడీగా పెట్టుకున్నారు. మరి విత్తనం వేసే ముందు విత్తనాన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తారు? విత్తనాన్ని మేము మా దగ్గర ఉన్నటువంటి విత్తనాన్ని కొంచెం దృఢంగా ఉన్నటువంటి గడ్డను తీసుకొని దాన్ని 3 ఇంచులు కానీ 2 ఇంచులు కానీ పిలకలుగా మాదిరిగా చేసుకుంటాం. ముక్కలు చేసుకుంటాం. చేసుకొని దాన్ని విత్తన శుద్ధి చేస్తాం. ఎప్పుడు మన తల్లిగడ్డను ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడే కార్బన్డైజం కానీ M45 కానీ బావిస్టిన్ కానీ వేసి అప్పుడే దాన్ని విత్తన శుద్ధి చేసుకొని దాన్ని మెత్తేసుకొని దాన్ని మనం విత్తడానికి ముందుగా 1 రోజు ముందు తీసి మళ్ళీ ఒకసారి దాన్ని విత్తన శుద్ధి చేసి అప్పుడు మేము పసుపు విత్తనానికి వాడుకుంటాం. అంటే ఇప్పుడు విత్తనాన్ని మీరు చేసిన తర్వాత ముక్కలుగా చేయడం అనేటువంటి జరుగుతుంది. ఆ ముక్కలుగా చేసేటువంటి తరుణంలో ఎన్నించులు ఒక్కొక్క ముక్క చేస్తారు?
ఇంచున్నరనా 2 ఇంచుల ఎట్లా చేస్తారు? మాకు తెలిసిన 2 ఇంచులు సుమారుగా ఉంటుంది. 2 ఇంచుల గడ్డ ఉంటే దాన్ని అట్లే ఉంచుతాను. 2 ఇంచులు మామూలుగా 1 ఇంచు అంటే చిన్న గడ్డలో వేస్తాం. పెద్దది ఉంటే 2 ముక్కలు చేసి వేస్తాం. మినిమం 2 ఇంచులు లెక్కేసుకోవాలి. ఆ 2 ఇంచుల గడ్డను వేస్తాం మేము. అంటే 2 ఇంచుల గడ్డ వేసేటప్పుడు ఇప్పుడు ఎడ్ల నాగలతోని దున్నేస్తారా, లేకపోతే మీరు దున్నిన తర్వాత నాటుకుంటూ వెళ్తారా? ఏ విధానాన్ని మీరు అవలంబిస్తారు? ఎడ్ల నాగళ్ళతోటే గడ్డ వాళ్ళు కొట్టుకుంటూ వేస్తాం. అంటే చాలుకు మధ్యలో 10 ఇంచుల వ్యవధితోటి సాలు తోలుతాం. ఫస్ట్ తోలి ఈ పసుపు వేస్తాం. వేసిన తర్వాత మళ్ళా ఈ మధ్యలో గడ్డను మళ్ళీ ఒక నాగలతో తోసి దాని మీద కప్పు పడుతుంది. ఈ విధానాన్ని గడ్డ వాళ్ళ కొట్టుకుంటూ వేసే విధానం అని అంటారు. ఇదే పద్ధతిని పాటిస్తాను. ఆ విత్తనం వేసేటువంటి క్రమంలో ఏమన్నా ఎరువు ఎత్తారా ఆ నాటేటువంటి పసుపు పిలకలతోని? డిఏపి వేస్తాం, గ్రాన్యువల్స్ వేస్తాం. ఎక్కువ శాతం డిఏపి వేస్తాం. దాంతో 3G కానీ 4G కానీ గుళికలు కూడా వేస్తాం. వాటితోటి చేస్తాం మేము. అంటే ఇప్పుడు మనము విత్తనం వేసేటప్పుడు ఎరువులతో కూడా వేయడం అటువంటి జరుగుతుంది. ఈ తర్వాత వెనక నుంచి ఇంకో నాగలి ద్వారా దాన్ని కప్పడం కూడా జరుగుతుంది. మరి ఈ వేసిన తర్వాత నీళ్లు కట్టడం ఏమన్నా జరుగుతుందా, లేదా మొక్కలుగా ఎదిగిన తర్వాత అంటే మొక్క మొలిసినాకనే మళ్ళీ నీళ్లు కడతారా? ఎట్లా కడతారు? వర్షం పడితే అవసరం లేదు. వర్షం పడకుంటుంటే మాత్రం నీళ్లు కంపల్సరీ కట్టుకోవాలి. నీళ్లు కట్టకుంటే ఏమైందంటే ఆ లోపల ఉన్నటువంటి పదను ఎండిపోయి గడ్డ ఉడికి అది ఎదగలేకపోతుంది. దానివల్ల గడ్డ ఉడికి పిలక మనకు చేను పెరగదు. దాంతో దిగుబడి తగ్గిపోతుంది. కాబట్టి కంపల్సరీ కూలింగ్ ఉండాలి. కాబట్టి నీళ్లు కట్టుకోవాలి. మినిమం 10 రోజులకు 15 రోజులకు ఒక్కసారి అయినా నీళ్లు కంపల్సరీ కట్టుకోవాలి. ఒక్కొక్క విత్తనము గడ్డను వేసిన తర్వాత మొలకలు ఎత్తిన తర్వాత ఎన్ని రోజులకోసారి నీళ్లు కట్టాలి? ఎన్ని రోజులకోసారి ఎరువులు వేయాలి? వేస్తే ఎటువంటి ఎరువులు వేయాలి? మినిమం 15 రోజులకు ఒక్క తడి ఇవ్వాలి మొలిచేదాకా. మొలిచిన తర్వాత ఆల్రెడీ వానకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్పుడు మనకు ప్రాబ్లం ఏముండదు. ఒకవేళ వానకాలం వర్షాలు పడనప్పుడు మనం నీళ్లు కట్టుకోవాల్సి వస్తుంది, తడి ఇవ్వవలసి వస్తుంది. అప్పుడు మామూలుగా మొలకెత్తిన తర్వాత చిన్న గుంటుకతోటి డౌర గుంటుకతోటి మనం ఒకసారి కలుపు నివారణ కోసం డౌర గుంటు కొడతాం. మొలక ఒక 2 నెలలు చేను అయిన తర్వాతనే ఏదైనా కూడా ఎరువును వాడతాం. అప్పటి వరకు వాడం. 2 నెలలు అంటే భూమికి సుమారు జానెడెత్తి అయిన తర్వాతనే ఒక యూరియా వేస్తాం. 2వ దఫా 3-15, 3వ దఫా 20-20 వేస్తాం. అట్లా ఒక 2-3 సార్లు వేసుకుంటాం. వేసుకున్న తర్వాత ఒక చేను వయసు మినిమం 3 నెలలు 4 నెలలు అవుతుంది. అప్పుడు ఈ పొటాషు ఊరే టైం వస్తుంది. ఊరే టైం వచ్చినప్పుడు అప్పుడు ఎక్కువ శాతం పొటాష్ వేసుకొని పొటాషు యూరియా వేసుకుంటాం. దానికి అప్పుడు ఎక్కువ వాడుతూ ఉంటాం. పొటాషు యూరియా ఒక 4 టైంలు 5 టైంలు వేస్తాం సుమారుగా. ఇప్పుడు ఈ ఎరువులు వేస్తాళ్ళు, నీళ్లు కడతాళ్ళు. ముఖ్యంగా పసుపు పంటలో కనుక చూసినట్లయితే పై మందులు అనేటువంటి చాలా తక్కువగా వాడడం అనేటువంటి జరుగుతుంది. ముఖ్యంగా ఈ పసుపు కూడా ఏ విధంగా అంటే మనం యాంటీబయాటిక్ గా కూడా యూజ్ చేస్తాం కాబట్టి దాన్ని అంత సురక్షితంగా పెంచడం. అదే విధంగా ఈ పసుపు పెట్టేటప్పుడు కొన్ని నియమాలు అనేటువంటి మన రైతులు పాటిస్తూ ఉంటారు. ఎటువంటి నియమాలు మీరు పాటిస్తారండి? మామూలుగా అది కంపల్సరీ చేయాల్సిన పనే. కాకపోతే ఏంటంటే లేబర్ షార్టేజ్ వల్ల వాళ్ళు కొన్ని నియమాలు పాటించక అపరిశుభ్రతకు గురి చేసినట్టు అవుతుంది అనే నానుడి ఉన్నది. కాకపోతే లేబర్ షార్టేజ్ వల్ల కొందరు ఏంటంటే కంపల్సరీ మాకు పని దొరకాలనే ఆలోచనలో వాళ్ళు, మాకు పని కావాలనే ఆలోచనలో రైతులు తీసుకెళ్తాను, పని చేయించుకుంటాను. ఎందుకంటే దాన్ని అపవిత్రం చేయకుండా కాపాడడానికే ఈ మాట. ఇప్పుడు ఈ పసుపు పంటలో ముఖ్యంగా దోమకాడు తెగులు గాని, లద్దె పురుగు తెగులు గాని, లేదా ఎండుకుళ్ళు తెగులు గాని, అదే విధంగా ఈ ఆకుముడత తెగులు గాని, ఇలాంటి కొన్ని తెగుళ్ళు అనేటువంటివి రావడం జరుగుతుంది. వాటిని నివారణకు గాను ఎటువంటి చర్యలు చేపట్టాలంటారు? ఏ మందులు వాడితే వాటిని ఎక్కువగా నియంత్రించవచ్చు అంటారు? వాటికి ఎక్కువ ఆకు మాడు తెగులు అనేది వస్తూ ఉంటది. ఆకులు చివర నుంచి వెళ్ళి ఇట్లా మాడుకుంటూ రావడం గానీ, లోపల అగ్గి తెగులు గానీ, లేక పోవాకు లాగా ఎండిపోయినట్టు మాడిపోవడం గానీ అట్లా జరుగుతాయి. మామూలుగా బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ అట్లాంటివి వస్తాయి. వాటికి మామూలుగా సాఫ్ గానీ, కొరాజిను, లేకుంటే బ్లావిస్టిన్, M45 ఇట్లాంటి ఆకు తెగులు మందులు ఎక్కువ కొడతాం. దానివల్ల అవి కంట్రోల్ అయిపోతాయి. పసుపు పంట అధిక దిగుబడి సాధించాలంటే ఏ విధమైనటువంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి అనేటువంటి అభిప్రాయాలను మా శ్రోతలకు తెలిపినందుకు గాను ధన్యవాదాలండి. ధన్యవాదాలండి. ఓకే, నమస్కారం. ఇంతవరకు శ్రోతలు పసుపు పంట పిలక దశలో తీసుకోవలసిన జాగ్రత్తలు, హన్మకొండ జిల్లా కమలపూర్ మండలం మరిపల్లిగూడెం గ్రామ రైతు ఎస్ ఆనందరావు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త మోటె చిరంజీవి. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. కిసాన్ భాయియో गांठ बांध लो,
बात बहुत है काम की, समृद्धि के पैगाम की। मिट्टी के मिजाज को समझो, मिट्टी के हर राज को समझो, मिट्टी की तुम जांच कराओ, मुफ्त सॉइल हेल्थ कार्ड ले जाओ। अभी मुनासिब बीज लगाओ, सही किस्म की खाद ले आओ, जितनी जरूरी उतनी डालो, सही मात्रा खुद पहचानो, इसको अपना मंत्र बना लो, मिट्टी की सेहत तो जानो। बात बहुत है काम की, कम लागत अधिक वरदान की, किसान भाइयों गांठ बांध लो। आज ही मिट्टी की जांच कराएं, राज्य सरकार के कृषि अधिकारी से संपर्क करें और मुफ्त में सॉइल हेल्थ कार्ड पाएं। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी। ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.